తాజాంశాన్ని చూస్తున్నాం. వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని సిబిఐని న్యాయస్థానం ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి సమాచారం ఏంటి? వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అంటే మరో ఇద్దరిని విచారించడానికి పాక్షికమైనటువంటి దర్యాప్తు కొనసాగించడానికి అవకాశం ఇచ్చినట్లుగా గతంలో హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రయల్ కోర్టు నాంపల్లి సిబిఐ కోర్టు విచారణ జరిపి తదుపరి ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల్లో ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారం తీసుకోవటము, వారిని ప్రశ్నించడానికి అవసరమైనటువంటి దర్యాప్తు కొనసాగించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. స్థానిక కోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపిన తర్వాత తుది ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధంగా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల విరుద్ధంగా ట్రయల్ కోర్టు తన పాక్షికమైనటువంటి విచారణ జరపాలని చెప్పి ఇవ్వటం పట్ల సునీత, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. దానిపైన విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ఈ రోజు ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కొనసాగించాలని, ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి పాక్షిక ఉత్తర్వుల్లో ఇద్దరిని మాత్రమే ప్రశ్నించాలి అనేది ఉన్నప్పటికీ ఆ ఇద్దరిని ప్రశ్నించే క్రమంలో ఇంకా ఎవరినైనా పిలవాల్సి వస్తే వారిని పిలవటానికి, దర్యాప్తును పూర్తి స్థాయిలో కొనసాగించడానికి ట్రయల్ కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది కాబట్టి దాన్ని కొనసాగించాలని చెప్పి, అయితే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో 4 రోజులు మాత్రమే గడువు విధించిందని, ఆ గడువును మాత్రమే తాము సవరిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ నేపథ్యంలో 4 రోజుల గడువుకు సంబంధించినటువంటి అంశాన్ని సవరించి అవకాశం ఉన్నంత త్వరగా దర్యాప్తును పూర్తి చేయాలని, అదే సందర్భంలో ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి ఇరువురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇద్దరు నిందితులుగా పేర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రశ్నించే క్రమంలో ఇంకా ఎవరిపైన అనుమానం ఉన్నా వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇంకా ఎవరినైనా పిలవాల్సి వస్తే వారందరినీ పిలిచి దర్యాప్తు కొనసాగించడానికి ఎలాంటి అడ్డంకులు లేవు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ ముగించింది. ధన్యవాదాలు అరుణ్.